అయితే ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. ఇప్పుడు ఎక్కడ ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఇప్పుడు వాళ్ళు తెలంగాణ వాళ్ళు అని రెచ్చగొడుతున్నారు, కానీ ఆంధ్ర వాళ్ళు ఏ రోజు తెలంగాణ మాకు కావాలి, మా ఇక్కడ పోస్టులు కావాలి అని ఏ రోజు అనలేదు. తెలంగాణ వస్తే చాలా ఆనందించడానికి ఫస్ట్ అనుకున్నది ఎవరంటే ఫస్ట్ ఆంధ్ర వాళ్ళు అండి. ఇప్పుడు ఎవరు రెచ్చగొట్టారు? ఒక కేసీఆర్ పార్టీ వచ్చి రెచ్చగొట్టింది, స్వార్థపరులు వచ్చారు వాళ్ళ స్వార్థం కోసం గెలిచారు, అయిపోయింది. ఇప్పుడు డివైడ్ అయిపోయింది, సంతోషంగా ఉన్నారు. మీ రాజకీయాలు మీవి, వాళ్ళ రాజకీయాలు వాళ్ళవి. మనం ఒక పార్టీ పెట్టాలంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. దేశంలో అదే దానికి చెప్తున్నాను. మనం దేశంలో ఎక్కడైనా మనం పార్టీ పెట్టుకోవచ్చు, మనం స్వతంత్రంగా మీటింగ్ పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మనం దానికి మీరు ఇట్లా పాయింట్ పెట్టకూడదనే ఒక ఉద్దేశం కరెక్ట్ కదండి. ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా. వీళ్ళ భయం ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 60 సంవత్సరాలు ఆంధ్ర ప్రాంతము తెలంగాణ ప్రాంతము రెండు కలిసి ఉండే. అయితే అలా కలిసి ఉన్నప్పుడు ఆంధ్ర నాయకులు తెలంగాణ ప్రాంతానికి చాలా ద్రోహం చేశారు. ఇక్కడ ఉద్యోగాలు, ఇక్కడ ఉన్న వనరులు అన్ని దోచుకున్నారు అని ఇక్కడ జనాలు అనుకున్నారు. అలాంటి ఆ భయంతో ఇప్పుడు తెలంగాణ మన పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్ర నాయకుడు, ఆంధ్ర ప్రాంతం వాడు కాబట్టి వీళ్ళు ఆయన మళ్ళీ దోచుకుపోతాడేమో అనే భయంతో వాళ్ళు ఆయనకి సపోర్ట్ చేయడం లేదు. అలాగే ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. అలా కాదండి. ఇప్పుడు మనకి ఫస్ట్ ఏముండేది, మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉండేది? తమిళనాడులో ఉండేది, మద్రాస్ స్టేట్ లో ఉండేది. ఆ భాష ఏంది? తమిళ భాష. కానీ మన ఆంధ్ర వాళ్ళందరూ తెలుగు వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళి ఉండారు? వాళ్ళ దగ్గర మనం తలలు పెట్టి ఉన్నాము. అట్లాంటప్పుడు పొట్టి శ్రీరాములు ఒక వ్యక్తి వచ్చి మన దీక్ష ఎన్ని రోజులు చేసి 51 రోజులు చేసి తన ప్రాణం అర్పించిన తర్వాత మనకి వచ్చినప్పుడు మనకి సపరేట్ అయ్యింది. ఇప్పుడు అక్కడ లాంగ్వేజ్ ఏముందంటే సపరేట్ ఉందండి. మొత్తం సపరేట్ అయిపోయిందండి మొత్తం. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే తెలుగు వాళ్ళు అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆయన చేశారండి. అప్పుడు మనం ఏం చేయాలి? చాలా అన్నదమ్ముల్లా కలిసి ఉండి ఎంతో ఆప్యాయంగా ఉండి మన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసుకున్నావాలి. అప్పుడు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఇది ఏంది ఒక ఆంధ్రప్రదేశ్ అండి, అంతేగాని అది సపరేట్ కాదు. సరే సపరేట్ అయిపోయింది. తెలంగాణ కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. తెలంగాణ ప్రజలకు కూడా అభిమానం. తెలంగాణ సపరేట్ అయిపోయింది, చాలా సంతోషంగా ఉన్నారు. తర్వాత రాజకీయ పార్టీ ఇప్పుడు గెలిచిందా అండి? పార్టీ ఎంత రెచ్చగొట్టి ప్రజలను అన్నదమ్ములు అందరూ విడగొట్టిన తర్వాత పార్టీ ఎందుకు గెలవలేదు? ఓన్లీ 10 సంవత్సరాలే మీ చేతుల్లో ఉంది అంటే దాని తర్వాత మీ ఉద్దేశం ఏంటంటే మీరు కరెక్ట్ కాదని పబ్లిక్ అర్థమైపోయింది. కాంగ్రెస్ కూడా అంతే కదండి. ఇప్పుడు ఏ పార్టీ? అది ఇంటర్నేషనల్ పార్టీ, మొత్తం నేషనల్ పార్టీ. కానీ మన దాంట్లో గెలిచింది. ఇప్పుడు ఆయన వచ్చాడు, రేవంత్ రెడ్డి వచ్చాడు. అందుకని ఎవరైనా పార్టీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, స్వతంత్రంగా మనం మీటింగ్లు పెట్టుకోవచ్చు. కానీ మనం అనుకోవడం చాలా కరెక్ట్ అండి. ఇప్పుడు ఇవాళ వద్దన్నప్పుడు ఆయన ముందే పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడి ఎంతో కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి. అలాంటప్పుడు 20లో 32 లక్షలు ఎందుకు, 2 కోట్ల మంది వచ్చే మంది, అంతమంది జనం వచ్చే సత్తా ఆయన దగ్గర ఉంది. ఒకటి ఏంటంటే హీరోయిజం క్రేజ్ ఉంది, ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఉన్నాయి. ఆయన డబ్బు కోసం ఆశపడే వ్యక్తి కాదు. పిల్లమే వద్దనుకుని విడదీసుకుని ఒక వేరే ఆమెని ఎటువంటి అభ్యంతరం లేని వ్యక్తి కావాలి నాకు, నా రాజకీయ పరంగా నేను ముందుకెళ్ళాలి అని రాజకీయాలు వచ్చి మళ్ళీ విడాకులు ఇచ్చాను. అంతేగాని ఆయన స్వార్థం కోసం ఏమి ఇచ్చింది? స్వార్థం కోసం ఉన్నారండి, హ్యాపీ ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు. ఏం లేదు. ఆయన రాజకీయాలు ఎటువంటి అడ్డు లేదు. ఆయన ఓడిపోయిన గెలుస్తాడో గెలవాలన్న వ్యక్తి ఈ రోజు వేరే పార్టీ ఈయన కోసం ఎదురు చూస్తుందంటే ఒక బీజేపీ ఉంది, ఒక టీడీపీ ఉంది, ఈయన కోసం చూస్తున్నారు. ఒకప్పుడు ఈయన సొంతంగా వెళ్ళేది ఏం లేదు కదండి. ఆయన ఈయన కోసం అంటే మీరు అర్థం చేసుకోండి. మోడీ గారు ఎవరైనా కలుస్తారండి? ఎవరిని కలవరు. కానీ ఇక్కడ బీజేపీ మోడీయే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళాయంటే ఆయన ఎంత కెపాసిటీ ఉన్న వ్యక్తితో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అది పవన్ కళ్యాణ్ ఏ చిన్న పార్టీ, చిన్న చెరువులు ఇవన్నీ ఆయనకి ఏమవసరం అండి? కొన్ని కోట్లు వస్తుంది. ఒక సినిమా ఇస్తే 2 కోట్లు పెట్టుకుంటే 2 కోట్లు అయితే ఎక్కడ వస్తుందండి? ల్యాండ్ 100 ఎకరాల పొలం వస్తుంది. ఆయనకి అవసరం ఏముందండి? ఆ చిన్నపాటి చెరువు కోసం అభ్యాసం ఇట్లాంటి రెచ్చగొడితే కదండి మనకి ఏంటంటే పబ్లిక్, తెలంగాణ పబ్లిక్ మళ్ళీ రెచ్చిపోతారు. మళ్ళీ ఇట్లాంటి చేసి ఆయన రానియకుండా ఇక్కడ చేద్దామనే ఉద్దేశంతోనే అది చేశారు. ఎంతో మంది జననాయకులు ఆంధ్రలోనే కాదు ఇక్కడ చాలా మంది అక్కడికన్నా ఎక్కువ ఉన్నారు. అభిమానులు ఎక్కువ, జన సైనికులు కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నారు, అక్కడికన్నా ఎక్కువ ఉన్నారు. మీకు ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇప్పుడు అన్ని బ్యానర్లు స్టార్ట్ అయిపోయినాయి తెలంగాణలో. పార్టీ పెట్టాలంటే అక్కడ ఏ పరిస్థితి వచ్చిందో
151 నుంచి 11కి ఎట్లా వచ్చాడో ఈ అవి గారు రాకుండా చేసుకోవద్దు దయచేసి. ఆయన అంటే చాలా మంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ కి ఆంధ్రాలోని సరైన స్థానం దొరకలేదు, అక్కడ సీఎం అయ్యే గ్యారెంటీలు పూర్తిగా పోయాయి, అవకాశాలు పోయాయి. అందుకని తెలంగాణ మీద సింపతి చూపించడం కోసం ఈ టెంపుల్ కి డబ్బులు ఇచ్చుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసి డబ్బులు ఇచ్చుకుంటూ సింపతి గేమ్ ప్లాన్ చేసుకొని చిన్నగా పాతుకుపోదానని ప్లానింగ్ లో ఉన్నాడని జనాలు అంటున్నారు. అవసరం ఉంటే అక్కడే చేసుకోవచ్చు అండి, ఏముంది అక్కడే. అందుకు లేదండి, ఇప్పుడు ఏం లేని వ్యక్తి, జీరో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని 3 సార్లు అంటే 3 సార్లు 15 సంవత్సరాల వరకు ఆయనే సీఎం గా ఉంటారని ఈయనే ప్రకటించారు. చెప్పలేమండి, రాజకీయాల్లో ఈ రోజు ఎట్లా ఉందో రేపు అలా ఉందని. అసలు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్న నిలబడి గెలిచిన నాయకుల పేర్లే తెలియదు పవన్ కళ్యాణ్ గారికి. తెలియదే సరైన స్థానం లేకనే చిన్నగా తెలంగాణకు వస్తున్నాడు. క్వశ్చన్ కట్టే అండి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి జీరో నుంచి ఆ స్థాయికి వచ్చి పవన్ మోడీ చంద్రబాబు నాయుడు ఆయన దగ్గరికి వస్తున్నాడు ఈరోజు. ఈయనేమో వెళ్ళే అవసరం లేదు. ఇప్పుడు రాజకీయ పరంగా ఏంటంటే ఒక పార్టీ పెట్టినప్పుడు అది మనం గెలుస్తామో లేదని డౌట్ పరంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి, ఇప్పుడు సినిమా యాక్టర్ ఎంతమంది, ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, పెట్టాడు, బయటకు వచ్చాడు, అయిపోయింది. కానీ ఈయన వచ్చాడు, గెలిచినా ఓడిపోయినా కంటిన్యూ ఉంటా రాజకీయాల నుంచి బయటికి రాను అని చెప్తున్నా అండి. ఆ ఉద్దేశం మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా ఎందుకంటే గెలిచినా ఓడిపోయినా ఉన్నాడు, నాకు గెలుస్తాను లేకపోతే లేదు. ఆయన సీఎం పోస్ట్ అవసరం లేదు, ఒక సినిమా చేస్తే చాలు 3 కోట్లు 60 కోట్లు వస్తాయి దగ్గర హ్యాపీ బతుకుతారు. ప్రజల కోసం వస్తున్నా కానీ ఆయన కొంత కోసం రావట్లేదు కదండి.